హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను ఈరోజు కలర్ పేపర్తో బంతి పువ్వుని ఎలా చేయాలని చెప్తున్నాను. ఇది చాలా షోగా ఉంటుంది. వాల్ హ్యాంగింగ్స్ లాగా అంటించుకోవచ్చు. వాల్ డెకరేషన్స్కి, వాకిల్కి, అట్లా దేనికైనా పనికొస్తుంది. చూడడానికి రియల్ బంతి పువ్వులాగే ఉంటుంది. దీనికి కావాల్సిన కలర్ పేపర్స్ గ్రీన్ పేపర్, ఎల్లో పేపర్, గమ్ము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఏ4 షీట్ని తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా మడిచి దాన్ని బ్యాంగిల్ సహాయంతో రౌండ్స్గా గీసుకొని కట్ చేసుకోవాలి. అలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ట్రయాంగిల్లో హోల్డ్ చేసుకోవాలి. దాన్ని మధ్యలో కట్ చేసుకొని ఒక షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. బంతిపువ్వు పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న దాన్ని చిన్న పుల్ల సహాయంతో చివర్లు కొంచెం హోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా తీసి ఓపెన్ చేసి తర్వాత బేస్గా ఒక పేపర్ పెట్టుకొని దానిపైన మనం రౌండ్ చేసిన దాన్ని 4 హోల్స్గా మడతలు చేసి దాన్ని ఇంకో హోల్డ్ చేసి ట్రయాంగిల్లో చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఆ రౌండ్ పేపర్ మీద ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి. అమర్చిన తర్వాత కింద ఒక కాడలాగా ఉండేందుకు గ్రీన్ కలర్ కాగితం తీసుకొని దాన్ని రౌండ్ చేసుకొని కింద ఫ్లవర్ కింద అంటించాలి. అంటించిన తర్వాత దానికి గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఆకులాగా కట్ చేసుకోవాలి. ఆకులాగా కట్ చేసుకున్న దాన్ని క్రింద అమర్చుకోవాలి. ఇది చూడడానికి రియల్ బంతి పువ్వులాగే ఉంటుంది. డెకరేషన్స్గా వాడుకోవచ్చు, ఫ్లవర్ వాజులాగా వాడుకోవచ్చు, పిల్లల బర్త్డే గోడ మీద డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.